అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన బత్తుల తాతయ్య బాబుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు జిల్లా అధ్యక్షులుగా అనకాపల్లి రింగ్ రోడ్ లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం. లాలం కాశీనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, టీడీపీ అనకాపల్లి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బుద్ధ నాగ జగదీష్, టీడీపీ అనకాపల్లి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగాఢ నాగేశ్వరరావు, మాడుగుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పివిజే కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, సబ్బవరపు గణేష్ పెద్ద ఎత్తున అనకాపల్లి జిల్లాలో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాబా మధ్యలో పెట్టకమ్మా. హలో ఇక్కడ చూడండి, అందరూ చూడండి, ఇలా చూడండి, అందరికి చూడ. రత్న గారు పంపించారు. రత్నాకర్ గారికి కూడా స్టేట్ కమిటీలో, దాడి వీరభద్ర కూడా మొత్తం రాష్ట్ర బాధ్యతలతో కూడా ఎలక్షన్ కమిషను, మీడియా మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకునేందుకు కూడా రావడం, 4 ఒకటేసారి పార్లమెంట్లో రావడం నిజంగా అభినందనీయం. అది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా మనకు మీ అధ్యక్షుడుగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇక 15 రోజులు 20 రోజులే మీకు ఎలక్షన్ ఉంది. మీరంతా 7 నియోజకవర్గాల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా యాక్టివేట్ చేసి నిజంగా కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే అనకాపల్లి పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అంతకుముందు జగదీష్ గారి ఆధ్వర్యంలో ఇంతవరకు జరిగింది. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఫస్ట్లో కొంతమందికి టికెట్ రాలేదు, లేకపోతే అది ఇది బాధ ఉన్నా కానీ నిజంగా అందరినీ కోఆర్డినేట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కోఆర్డినేషన్ ఇట్లే కొనసాగించి తప్పకుండా రేపు, ఎందుకంటే గెలిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. దాని తర్వాతనే ఎవరైనా కానీ మేము ఎంపీలైనా మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలైనా కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని పోవాలి అంటే మెయిన్ మొదటగా తెలుగుదేశం పార్టీనే పెద్దన్న పాత్ర. మిగతా జనసేన, బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా మనం అందరం కలిసాం. ఈ కూటమి ఇలాగే కొనసాగించి డబుల్ ఇంజిన్ సర్కారు అంటే కేంద్రంలో నరేంద్ర మంత్రిగా, మిగతా 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా, నేను ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకునేందుకు చాలా వీలు కలుగుతుంది. అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలు బాగా ఉన్నాయి. నిన్ననే చిరంజీవి గారు కూడా అనకాపల్లి అభివృద్ధికి సీఎం రమేష్ అని చెప్పేసి ఆయన కూడా మెసేజ్ ఇవ్వడం, ఈ కూటమికి చాలా సంతోషంగా అందరికీ కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయాలని చెప్పేసి అనకాపల్లి ఓటర్లకు అందరికీ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. తప్పకుండా మీరు సీఎం రమేష్ని ఎంపీగా గెలిపించండి, ఆయన గురించి నాకు తెలుసు, ఢిల్లీలో ఉండే సంబంధాలు నాకు తెలుసు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నేనేదో పార్టీ నామినేట్ చేసింది కానీ ఎంపీ, నాకు కూడా తెలుగుదేశంలో దాదాపు 30 సంవత్సరాలు అనుభవం. చంద్రబాబు నాయుడు గారితో చాలా దగ్గరగా పనిచేసిన వాటిలో ఒకటి. నేను రాయలసీమకు మొత్తం 4 జిల్లాలకు కూడా ఇన్ఛార్జిగా చాలా ఎలక్షన్లో చేశాను. మీకు తెలుసు రాయలసీమ ఎలక్షన్లు ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటుందని. అందరిలో కూడా నేను వారితో పోరాడి పార్టీ పనికి కుప్పంలో నుంచి నా ప్రస్తావన స్టార్ట్ అయింది. 1989 నుంచి 1999లో చంద్రబాబు నాయుడు గారికి నేను జనరల్ ఏజెంట్, అంటే అక్కడ కింది స్థాయి నుంచి నేను ప్రచార కార్యదర్శిగా పనిచేసి, దాని నుంచి మళ్ళీ జిల్లా సెక్రటరీగా పనిచేసి, అక్కడి నుంచి రాష్ట్ర కార్యవర్గంలో పనిచేసి, దాని తర్వాత రాజ్యసభ. నేను కూడా ఏదో డైరెక్ట్గా వచ్చి అక్కడ రాజ్యసభ పార్టీలో దాదాపు నేను 20-25 సంవత్సరాలు అన్ని పనులు చేసినాకనే నాకు పార్టీ గుర్తింపు ఇచ్చింది. 2 సార్లు తెలుగుదేశం పార్టీ నాకు రాజ్యసభ ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ నుంచి మొట్టమొదటిగా లోక్సభకు పోటీ చేస్తున్నాను. పనిచేసే కార్యకర్తలకు ఏ పార్టీ అయినా కానీ నేను
భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత నా పనితనం చూసే భారతీయ జనతా పార్టీలో నాకు ఈరోజు పార్లమెంటుకు చాలామంది సీనియర్లు ఉన్నా చాలామంది టికెట్ అడిగినా కానీ నాకు ఈరోజు ఇవ్వడం జరిగింది. అందుకని పొలిటికల్గా ఏంటంటే మనం పని చేసి మన శక్తి సామర్థ్యం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా నమస్కారాలు. ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారి ఉత్తర్వుల ప్రకారంగా నాకు అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేసిన తర్వాత మరి ఈరోజు బాధ్యత స్వీకారం చేసి మరి మొట్టమొదటిగా మా ఎజెండా కూడా ఏంటంటే ఉమ్మడి అభ్యర్థులు అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థుల్ని, 4 తెలుగుదేశం అభ్యర్థులు, 3 జనసేన అభ్యర్థులు 7 కూడా అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా చేసినటువంటి సీఎం రమేష్ గారిని మొత్తం 8 మందిని కూడా మా జిల్లా అధ్యక్షుడిగా నేను, మా కార్యవర్గ సభ్యులు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ అనుబంధ సంస్థలు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు అందరూ స్టేట్ కమిటీ వాళ్ళు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఈ అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానంలో ఉన్నటువంటి 7 అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా అందించడమే మా ప్రధాన ఎజెండా. మరి ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతిపక్ష పాత్రగా గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు అవనండి, మా జనరల్ సెక్రటరీ గారు అవనండి అందరూ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి వర్క్ చేసి ప్రజలు చైతన్యపరిచాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఎప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిద్దామని చెప్పేసి చూసే పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అయ్యి ఉన్నారు. ఖచ్చితంగా ఈ దుర్మార్గం పాలన అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ అంతం పాలన చేయడానికి అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మరి డబుల్ ఇంజిన్ సర్కార్తో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కూడా అధికారం వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అదేవిధంగా ప్రధాని మోడీ గారు కూడా ప్రధానమంత్రి అవడం కూడా ఖాయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరి దగ్గర కూడా మా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా రేపటి నుంచే పూర్తి స్థాయిలో ఇంకా వర్క్ చేసి 20 రోజులు కూడా కష్టపడి మళ్ళీ అభ్యర్థులతో గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.